కాబట్టి రాబోయే రోజుల్లో 20 వార్డులలో కనీసం వార్డుకు ఒక 30-40 పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఆదుకోవాలన్న బాధ్యత మా మీద ఉంది. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. వాళ్ళ పేదరికంలో ఉన్న ప్రభుత్వం తరఫున కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున సహాయం చేసి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎవరు కాపాడున్నా కనీసం ఒక 400-500 కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము కష్టపడతాం, ఆ పేదలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం కాదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నారు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకొని తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.